సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల జీవరాశులను పోషిస్తున్న మహోన్నతుడైన దేవ, నీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. దినం తర్వాత దినం నీ కృప మా మీదను, వాక్యాన్ని వింటున్న బిడ్డల మీద చూపెడుతున్నందుకే స్తోత్రాలు తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మాకు చాలిన దేవుడు, మా జీవితాలకు సరిపోయిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. దయచేసి వారందరినీ కూడా మీరు కనికరించండి, మీ దయగల హస్తముతో వారిని ముట్టండి నా ప్రభా. ఎంతోమంది ఎన్నో రకాలైన జబ్బుల చేత, ఎంతోమంది పేదరికం చేత, ఎంతోమంది అసమాధానముతో, నెమ్మది లేని తనముతో బ్రతుకుతున్నారయ్యా. మానవ జీవితం చాలా చిన్నది. అయితే ఈ చిన్న జీవితంలో పడరాని పాటలు పడుతూ నలిగిపోతూ కృంగిపోతున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు స్వామి. వారందరినీ మీరే కనికరించి మేలు చేయండి ప్రభువు, మేలు చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 12వ తారీఖు 2024 గురువారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము. 8వ వచనము నుండి నిన్నటి దినాన చెప్తూ వచ్చాను. సౌలు గారి పతనానికి కారణం ఏమిటినని. ప్రియులారా, శత్రువులు అతని తల తీసుకొని వెళ్ళిపోయారని విగ్రహాల మధ్యన, దేశ ప్రజల మధ్యన చూపెట్టి, ఇదిగో ఇశ్రాయేలీయుల మొదటి రాజు, వారి దేవుడైన యెహోవా ఇతన్నే ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. ఎన్నో పర్యాయాలు ఫిలిష్తీయులను భయపెట్టిన ఇతడు, జయించిన ఇతడు ఈరోజు హతుడయ్యాడని అనేకులకి చూపెట్టారు. నిన్నటి దినాన శిరస్సును గురించి చెప్పాను. ఈ రోజున ఆ యుద్ధంలో చనిపోయిన తరువాత గిల్బోవా పర్వతము దగ్గర సౌలు కుటుంబీకులందరూ చనిపోయారు. ఆ మరుసటి దినాన చనిపోయిన శవాల మీద ఉన్నటువంటి ఆ వస్తువులను దోచుకోవటానికి వచ్చారు. ప్రియులారా, గమనించాలి. ఫిలిష్తీయులు వచ్చి చనిపోయిన వారి మీద ఉన్న ఆ కవచాలు, తరువాత నగలు, ఇటువంటివన్నీ దోచుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి. సౌలు గారు అంత దీనస్థితికి వెళ్ళిపోవటానికి గల కారణం దేవుని మాట వినకపోవడమే. దేవుడు ఒక్కటి చెప్పాడు, అమాలేకీయులలో జీవమున్నది ఏది కూడా బ్రతకూడదని. అయితే అన్నింటినీ చంపి క్రొవ్విన పశువులను తీసుకొచ్చాడు. దేవుని మాటకు అవిధేయత చూపెట్టుట మంచిది కాదు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము, సేవకులైన, విశ్వాసులైన, దేవుని మాటకు అవిధేయత చూపెట్టకుండా విధేయులమై బ్రతకడం మనకు ఎంతైనా మంచిది. అవిధేయత చూపెట్టిన సౌలు వెరిపించే ఆత్మతో ప్రారంభమై ఆఖరికి ఫిలిష్తీయులు తన మీదికి యుద్ధానికి వస్తున్నారని తెలిసి ప్రవక్త తనకు అందుబాటులో లేడని, దేవునికి మొరపెట్టిన దేవుడు జవాబు ఇవ్వలేదని ఆయన శకునగాండ్ర దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచం కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని అక్కడ సమూయేలు ప్రవక్త ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. సమూయేలు ప్రవక్త, సౌలా, నన్ను ఎందుకు బలవంత పెట్టావు రమ్మని అని చెప్పాడు. నేను రేపు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి
నేను ఎవరి దగ్గర విచారణ చేయాలో నాకు తెలియలేదు అన్నప్పుడు సమూయేలు ప్రవక్త, రేపు నీవును నీ ఇంటివారు నాతో కూడా ఉంటారని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియులారా, గమనించాలి, ఎంత దుర్భరమైన పరిస్థితి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సౌలు చంపబడ్డ తరువాత ఆ చంపిన ఫిలిష్తీయులు ఎవరిని చంపారో వారి మీద ఉన్న వాటిని దోచేసుకుంటూ ఉన్నారు. దేవుని మాట వినకుండా పోతే మనము ప్రియులారా ఆత్మీయంగా చనిపోయిన వారితో సమానమే. దేవుని మాటకు విధేయత చూపెట్టకుండా, లోబడకుండా మనము జీవించినట్లయితే ఆత్మీయంగా మనము చనిపోయిన వారమే. మనము ఆత్మీయంగా చనిపోతే ప్రియులారా ఆలోచించాలి, మనం ఆత్మీయంగా చనిపోతే దేవుడు మనకిచ్చిన వాటినన్నింటినీ సాతానుడు దోచేసుకుంటాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన ఆత్మ, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత, దేవుడు మన కుటుంబంలో ఇచ్చిన ప్రేమ, మనకిచ్చిన సమాధానము, సంతోషము, నెమ్మది అన్నీ దోచేసుకుంటాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలు మీరు ఒకవేళ ఇవన్నీ మీ కుటుంబంలో పోగొట్టుకొని జీవిస్తూ ఉన్నారేమో, సాతానుడు ఆత్మీయంగా చనిపోయిన మనకు దేవుడిచ్చిన వాటినన్నిటినీ తీసేసుకున్నాడేమో ఆలోచన చేయండి. ఆ రీతిగా పోగొట్టుకుని ఉంటే ఇప్పుడైనా పశ్చాత్తాపపడి ప్రభుని అడగదాం. నీ మాటకు నేను అవిధేయత చూపెట్టాను ప్రభా, నీ మాటకు నేను లోబడలేదు ప్రభా, నీ మాటను వ్యతిరేకించాను, నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా ప్రభుల వారి పాదముల చెంత పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే ఆ కృపగలిగిన దేవుడు తిరిగి శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించి, ఆ కృపగల దేవుడు పశ్చాత్తాపపడిన నీకు మరల జీవాన్ని ప్రసాదించి నీ కొరకు ఏమి దయచేయాలనో అనుగ్రహించాలో వాటినన్నింటినీ కూడా దయచేస్తాడు. చాలామంది అంటారు, నేను ప్రార్థిస్తున్నాను, నేను ఉపవసిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నాలో ఈ భక్తికి సంబంధించిన క్రమాలు ఉన్నాయని. నిజమే, అయితే దేవుని మాట వినడం లేదు. ఎంతోమంది ప్రవక్త అంటున్నాడు, నీవు క్రొవ్విన వాటిని అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని. భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్ని మనం చేసినా దేవుని మాట వినకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభు చెప్పిన ప్రతి మాటకు విధేయులంగా మనము జీవించాలి. అప్పుడే దేవుని కృప మన మీద తిరిగి వస్తుంది. దేవుని కనికరం, దేవుని దయ మన మీదకి వస్తుంది. లేని పక్షాన మనల్ని దోచుకునే వాళ్ళు చాలామంది అయిపోతారు. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ అవకాశాన్ని ప్రసాదించాడు. నీవెక్కడున్నావు ఆలోచన చేయి. దేవుని మాట వినని ఆ సౌలుకి ప్రవక్త అందుబాటులో లేడు, దేవుడు కూడా తనకు అందుబాటులో లేడు. దేవుని మాట విననటువంటి వ్యక్తులకు దైవ సేవకులు కానీ దేవుడు కానీ అందుబాటులో లేరు. సౌలు ఆఖరికి ఎక్కడికి తేలాడంటే, తన దేశంలో ఒకప్పుడు మాంత్రికులను, సిల్లంగి వారిని, మంత్రగాళ్లను తరిమేశాడు. అయితే అదే మంత్రగాళ్ళ దగ్గరికి చేరాడు. కర్ణపిశాసం కలిగిన ఓ స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ తన భవిష్యత్తును గురించి అడుక్కుంటూ ఉన్నాడు. అయ్యలారా, మనము తిరిగి చాలా అధమస్థితికి వెళ్ళిపోవలసి ఉంటుంది. దయచేసి దేవుని మాటకు విధేయత చూపెట్టడం ఎంతైనా మంచిది. ఈ ఉదయకాలం మంది మాటలు వింటున్న ప్రతి వారికి నా మనవి, భార్య మాట వింటున్నాం, భర్త మాట వింటున్నాం, పిల్లల మాట వింటున్నాం, మనం పనిచేసే అధికారుల దగ్గర మాట వింటున్నాం,
ఈ సమస్తమును అనుగ్రహించిన గొప్ప దేవుని మాట ఎందుకు మనం వినకూడదు? దయచేసి ఎక్కడ మనం అవిధేయతగా ఉన్నామో ఆ స్థలంలో ప్రభుల వారిని అడిగి, నన్ను విధేయునిగా చేయండి ప్రభా, ఇంకెప్పుడు మీ మాటకు అవిధేయతగా నేను ప్రవర్తించనని ప్రభుల వారిని వేడుకుందాం. ఆ గొప్ప జ్ఞానం మీకు దయచేయనుగాక. 10వ అధ్యాయము పూర్తి అయిపోయాది. ఆమెన్.